హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. శాంతి వస్తుందా లేక సంఘర్షణ తప్పదా? ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. అసలు ఈ ప్రతిష్టంభన వెనుక ఉన్న కారణాలేంటో ఈరోజు లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. లాస్ ఏంజలస్లో ఒక వ్యాపారవేత్త, ఇరాన్లో ఒక పవర్ఫుల్ జనరల్, దానికి తోడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒకే ఒక ట్వీట్. వినడానికి వీటికి ఏ సంబంధం లేనట్టుంది కదా, కాని సరిగ్గా ఈ మూడు విషయాలే ప్రపంచాన్ని యుద్ధమంచున నిలబెట్టాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే లాస్ ఏంజలస్లో జరిగిన ఒక అరెస్ట్తో. చూడటానికి ఇదొక మామూలు అరెస్ట్లాగే అనిపించొచ్చు, కానీ దీని వెనుకున్న అంతర్జాతీయ రాజకీయాలు చాలా పెద్దవి. ఈ కేసులో నిందితురాలి పేరు షమీం మాఫీ. ఈవిడ 44 వ్యాపారవేత్త, ఇరాన్ నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యారు. అసలు ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఈవిడ అరెస్టుతోనే. అసలు ఈవిడ మీద ఆరోపణలేంటో తెలుసా? డీల్ విలువ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఏకంగా $70 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 580 కోట్ల రూపాయలన్నమాట. ఇంత పెద్ద మొత్తంతో అసలు ఏం జరుగుంటుంది? ఆ $70 మిలియన్ ఇరాన్ రక్షణ శాఖకు ముహాజర్-6 అనే సాయుధ డ్రోన్లను రహస్యంగా అమ్మేందుకు కుదిరిన ఒక డీల్ విలువ. అంటే ఇక్కడ విషయం కేవలం డబ్బు గురించి కాదు, ఇది అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన చాలా పెద్ద విషయం. షమీం మాఫీ గురించి మరికొన్ని విషయాలు చూస్తే, ఈవిడని లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. నిజానికి ఈవిడ 2016లోనే ఇరాన్ నుంచి వచ్చి అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్ అయ్యారు. అయితే ఈ డ్రోన్ల కథే కాదు, 2023లో సూడాన్కి ఏకంగా 55,000 బాంబు ఫ్యూజ్లు సరఫరా చేశారని కూడా ఆరోపణలున్నాయి. కాని ఇరాన్ ప్రభుత్వం తనను మధ్యవర్తిగా ఉండమని ఎప్పుడూ అడగలేదని మాఫీ ఈ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. ఓకే, ఒక వ్యక్తి అరెస్టు గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు ఈ చిన్న సంఘటన వెనుక ఉన్న అసలు సమస్య ఏంటో చూద్దాం. మనం మాట్లాడుకోబోయేది హర్మూజ్ జలసంధి దగ్గర నెలకొన్న ప్రతిస్తంభన గురించి. అసలు ఈ హర్మూజ్ జలసంధి ఎందుకంత ముఖ్యం అంటారా? ఇది ప్రపంచ చమురు రవాణాకి ఒక మెయిన్ గేట్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే, ప్రపంచంలోని మొత్తం చమురులో దాదాపు 3వ వంతు ఈ చిన్న దారిగుండానే వెళ్ళాలి. సో దీనిమీద ఎవరికి కంట్రోలుంటే వాళ్ల చేతిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కీ ఉన్నట్టే. ఇక్కడే అస్సలు సమస్య మొదలయింది. 2 దేశాలు ఒకరినొకరు చెక్ పెట్టుకున్నాయి. అమెరికా ఏమో ఇరాన్ పోర్ట్లన్నిటినీ బ్లాక్ చేసింది. దాని కౌంటర్గా ఇరాన్ హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లే ఏ షిప్నీ కదలనివ్వట్లేదు. ఇదొక క్లిష్టమైన ప్రతిష్టంభనన్నమాట. ఈ పరిస్థితిని ఇంకా సంక్లిష్టంగా మారుస్తూ ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. దీనివల్ల శాంతి చర్చలకు దారులు దాదాపు మూసుకుపోయాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా IRGC గురించి తెలుసుకోవాలి. అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇది ఇరాన్ సైన్యంలో చాలా చాలా పవర్ఫుల్ విభాగం. వీళ్ళు కేవలం సైనికులు మాత్రమే కాదు, దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం ఇలా అన్నింటిమీద గట్టిపట్టున్న అతివాదులు. ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ గాయపడ్డారనే వార్తలు వచ్చాయి. దీంతో దేశంలో ఒక పవర్ గ్యాప్ ఏర్పడింది. సరిగ్గా ఇదే అదనుగా IRGC రంగంలోకి దిగింది. మేజర్ జనరల్ అహ్మద్ వహీద్ లాంటి కఠిన వైఖరి ఉన్న నాయకులు ఇప్పుడు సైనిక, దౌత్యపరమైన నిర్ణయాలన్నింటినీ తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ పవర్ షిఫ్ట్ వల్ల వచ్చిన పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మొదటిది, విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ లాంటి శాంతిని కోరుకునే మితవాద నాయకుల్ని పక్కన పెట్టేశారు. రెండోది, హర్మూజ్ జలసంధిని మళ్లీ తెరవడానికి IRGC ససేమిరా అంటోంది. ఇక మూడోది, దీనివల్ల దౌత్యపరంగా ఒక పరిష్కారం దొరుకుతుందన్న ఆశలు కూడా పూర్తిగా సన్నగిల్లిపోతున్నాయి. సరే, ఈ మొత్తం సీన్లో దౌత్యం ఎలా నడుస్తుందో చూస్తే ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఒకవైపేమో చర్చలంటున్నారు, మరోవైపు బెదిరింపులు, ఇంకో పక్క సోషల్ మీడియాలో ఎగతాళి చేసుకుంటున్నారు. పరిస్థితి ఇంత సీరియస్గా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా ఒక శాంతి చర్చకు రంగం సిద్ధమైంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ నేతృత్వంలోని టీం ఇరాన్ ప్రతినిధులతో పాకిస్తాన్లో సమావేశం కానుంది. ఇది చాలా కీలకమైన మీటింగ్. కాని ఈ చర్చలు మొదలవక ముందే డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ట్వీట్ చేశారు. ఆయనేమన్నారంటే,
ఒకవేళ డీల్ కుదరకపోతే వాళ్ళ పవర్ ప్లాంట్లు బ్రిడ్జ్ల మీద బాంబుల వర్షం కురిపిస్తాం అని. ఇదొక డైరెక్ట్ వార్నింగ్. ఇది చర్చల వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ట్రంప్ బెదిరింపులకు ఇరానిచ్చిన రిప్లై ఇంకా విచిత్రం. జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియాలో ఏమని రాసిందంటే, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, ఒక వారం పాటు బీబీని బ్లాక్ చేయండి, లైట్గా భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోండి అని. చూడండి ఎంత వ్యంగ్యంగా ఉందో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దౌత్యం ఏ స్థాయిలో ఉందో. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ముక్కలన్నింటినీ ఒకచోట చేరిస్తే మనకు ఒకటే కనిపిస్తోంది. మనమొక ప్రమాదకరమైన ముగింపు వైపు వేగంగా వెళ్తున్నాం. శాంత లేక సంపూర్ణ సంఘర్షణ? ఒకవైపు ఆయుధాల స్కాండిల్, మరోవైపు ఇరాన్లో అధికారం చేతులు మారడం, ఇంకోవైపు ఈ మాటల యుద్ధం. ఈ మూడు విషయాలు కలిసి పరిస్థితిని ఒక క్రిటికల్ పాయింట్కి తీసుకొచ్చాయి. సమయం చాలా వేగంగా కరిగిపోతోంది. చూడండి, ఏప్రిల్ 21 మంగళవారం పాకిస్తాన్లో చివరి శాంతి చర్చలు మొదలవుతాయి. సరిగ్గా ఆ మరుసటి రోజే ఏప్రిల్ 22న ప్రస్తుతమున్న కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోతుంది. అంటే మన ముందున్నది కొన్ని గంటల సమయం మాత్రమే. సో ఇప్పుడు అందరి మెదళ్లోనూ ఒకే ఒక ప్రశ్న. ఇరాన్లో అధికారం అతివాదుల చేతుల్లో ఉంది. సమయమేమో లేదు. ఇలాంటి చివరి నిమిషంలో దౌత్యం ప్రపంచాన్ని ఒక పెను ప్రమాదం నుంచి బయటపడేయగలదా, లేక యుద్ధం తప్పదా? వేచి చూడాలి.